హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే బయటకొచ్చామండి రెస్టారెంట్‌లో ఏదైనా తిందాము అని చెప్పేసి. ఎప్పుడు ఇంట్లో వండే ఫుడ్ ఒక్కోసారి మనకే బోర్ కొడుతుంది కదా! అందుకని చెప్పేసి బయట ఏదైనా తిందాము అంటే మా హస్బెండ్ అయితే ఇంకా ఓరియన్ రెస్టారెంట్‌కి తీసుకొచ్చాడు. ఈ మధ్య దీనికి సంబంధించిన బ్రాంచ్‌ని మా ఏరియాలో ఓపెన్ చేశారండి. ఇక్కడ క్రౌడ్ చూసారు గదా! కొనేవాళ్ళు కొనుక్కొని పార్సెల్స్ తీసుకొని వెళ్తూ ఉంటే తినేవాళ్ళు తింటూ ఉన్నారనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుందని చెప్పారు. ఇంక మేమైతే ఫస్ట్ అక్కడే తిందాం అనుకోని కూడా ఆ తర్వాత వద్దులే ఇంట్లో ప్రశాంతంగా తిందాము అని చెప్పేసి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టామండి. మేము 3 రకాల టిఫిన్స్ అయితే ఆర్డర్ చేశాము. టోటల్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 210 రూపీస్ పడింది. ఇదే ఫుడ్ మనం ఇంట్లో ఉండి స్విగ్గీలో గానీ, జొమాటోలో గానీ ఆర్డర్ పెడితే మనకి 350 రూపీస్ వరకే పడుతుందనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ ఎక్స్‌ట్రా అయితే పడుతుంది. ఇంక మేమైతే ఇడ్లీ, మసాలా దోస, అలాగే పూరి అయితే ఆర్డర్ పెట్టాము. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్యాకింగ్ గురించి చెప్పుకోవాలండి. చూసారు గదా! ఎంత నీట్‌గా ప్యాక్ చేశారో. నేనైతే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండడం వల్ల ఏం తినలేదండి. అందుకని చెప్పేసి అసలు ఫుల్లు ఆకలిగా ఉంది. ఇంకా బకాసురుడు తిన్నట్టు తిన్నాననమాట ఒక మాటలో చెప్పాలంటే. తిండి యాత్ర మొదలుపెట్టాను. చూసారు గదా! ఇడ్లీ గూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. ముందైతే ఇద్దరం గూడా ఫస్టు చెరొక ఇడ్లీ యేసుకొని తిన్నాము. ఆ తర్వాత మసాలా దోస, దాని తర్వాత పూరి. మొత్తం తిన్నాక ఇంక నా పరిస్థితి అయితే కదలలేకుండా ఉందనమాట. ఎంత ఆకలి మీద ఉన్నా గూడా ఇంత ఎక్కువగా తినేసరికి పరిస్థితి అయితే కొంచెం కదలలేనట్టుగానే ఉంది. టేస్ట్ అయితే చాలా బావుందండి. వీళ్ళిచ్చిన అల్లం చట్నీ గానీ, అలాగే పల్లి చట్నీ గానీ టేస్ట్ చాలా బావుంది. మసాలా దోస అయితే నెయ్యి ఫ్లేవర్ బాగా తగులుతుందండి. చాలా బాగా టేస్టీగా చేశారు. ఆ మసాలా దోస గూడా చాలా పెద్దగా ఉండేసరికి ఇంక మా హస్బెండ్, నేను షేర్ జేసుకున్నామండి ఆ దోసని. అంటే ఒకళ్ళే అంత పెద్దది తినాలంటే అసలవ్వదు కదా! ఈసారి మీరు గూడా గుంటూరొచ్చినప్పుడు కంపల్సరీగా ఓరియన్ రెస్టారెంట్‌లో ఫుడ్‌ని టేస్ట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీరు గూడా లైక్ చేస్తారు. అలాగే ఇంకా ఆ తర్వాత నేనైతే కొన్ని గ్రాసరీ ఐటెమ్స్‌ని జెప్టో యాప్‌లో ఆర్డర్ పెట్టానండి. మీకిక్కడ ఈ యాప్ గురించి చెప్పాలి. చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనం 99 రూపీస్‌కి ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే ఆ తర్వాత 3 టైమ్స్ 125 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే వస్తుందండి. మనం ఆర్డర్ పెట్టేదాన్ని బట్టి. మినిమమ్ అయితే 99 రూపీస్‌కి ఆర్డర్ పెట్టుకోవాలి. అలాగే ప్రతిసారి గూడా క్యాష్ బ్యాక్ అనమాట. 3 టైమ్స్ 125 రూపీస్ వచ్చిన తర్వాత 25 రూపీసు, 50 రూపీస్ ఇట్లా వస్తుందనమాట. ప్రైజెస్ గూడా చాలా తక్కువగా ఉంటాయండి. అలాగే క్వాలిటీ గూడా నంబర్ 1 క్వాలిటీ అనమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ గూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎన్ని ఐటెమ్స్ తీసుకున్నానో. ఇవన్నీ గూడా నాకు జస్ట్ 160 రూపీస్ అండి. 160 రూపీస్‌లో నాకొక హాఫ్ కేజీ క్యారెట్, హాఫ్ కేజీ టమాటో, ఒక లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్, అలాగే ఒక పావు కేజీ బెండకాయలు, ఒక పావు కేజీ చిక్కుడుగాయలు, ఒక ముప్పావు కేజీ క్యాబేజీ, ఒక హాఫ్ కేజీ గ్రేప్స్, అలాగే 2 మొక్కజొన్న, ఒక హాఫ్ డజను బనానాస్, ఒక స్క్రబ్బరు, ఇన్ని ఐటెమ్స్ అనమాట. మామూలు విషయం గాదు. ప్లస్ ఇన్ని ఐటెమ్స్ గూడా 160కి వచ్చింది గాకుండా నాకు మళ్ళీ 115 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చిందండి. ఈ యాప్‌లో మనకి ప్రతిసారి గూడా మనం 99 రూపీస్‌కి షాపింగ్ చేసిన ప్రతిసారి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ వస్తాయి. అలాగే కాస్ట్‌లు గూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. నాకిక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఏదన్నా ఒక ఐటెమ్‌ని ఇందులో ఈ యాప్‌లో ఆర్డర్ పెట్టినప్పుడు జస్ట్ 4 మినిట్స్ నుంచి 6 మినిట్స్ లోపు మనకు డోర్ డెలివరీ అయితే చేస్తారండి. అది కూడా ఇక్కడ ప్యాకింగ్ చూసారు కదా! టమాటోస్ గానీ, అలాగే క్యాబేజీ ఇవన్నీ కూడా నెట్ లాంటి దాంట్లో పెట్టారు. అసలు ఈ ప్యాకింగ్‌కే మనకి టైం పడుతుందండి జనరల్‌గా. కానీ ఇక్కడ చూసారు కదా! ఎంత హైజీనిక్‌గా ఉన్నాయో. క్వాలిటీ కూడా బావున్నాయండి. ఫ్రూట్స్ కూడా అన్నీ గూడా మనకి మాగిపోయినట్టు, పాడైపోయినట్టు కాకుండా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఈ మధ్య నాకు ఈ యాప్ గురించి తెలిసిందండి. ఇంకా ఈ యాప్ గురించి తెలిసిన దగ్గర నుంచి నేను ఇంటికి కావాల్సిన గ్రాసరీ ఐటెమ్స్ అన్నీ గూడా ఇంకా ఇందులోనే బెడుతున్నాను. మొత్తం గూడా చాలా బెస్ట్ క్వాలిటీ అని జెప్పొచ్చనమాట. ఇంతకుముందు స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టేదాన్ని. వాళ్ళు ఫస్ట్‌లో బానే ఉంది గానీ, ఆ తర్వాత మినిమమ్ ఆర్డర్ వచ్చేసి 400 రూపీస్‌కి పెట్టాలని చెప్తున్నారండి. 400 499 సంథింగ్ పెట్టాలంటున్నారు. ఇంక అప్పటినుంచి ఆ యాప్ కాదని జెప్పేసి ఇంక అన్నీ గూడా జెప్టో యాప్‌లో పెడుతున్నానండి. ఇంక మా ఫ్రిడ్జ్ అయితే చాలా బీభత్సంగా ఉంది. క్లమ్జీగా ఉందనమాట. ఇంకా మొత్తాన్ని గూడా క్లియర్ జేసేసి మొత్తం నీట్‌గా సర్దుదామని ఈరోజైతే ఫ్రిడ్జ్ సర్దుదామని జెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అలాగే ఇంక చాలా రోజుల నుంచి మంచి ఫ్రిడ్జ్ తీసుకుందామని జెప్పేసి అనుకుంటున్నాను గానీ, ఎప్పటికప్పుడు అలాగే పోతుందండి. ఎందుకంటే మనకి ఉన్న వస్తువు పాడైపోతే కొత్తది కొనుక్కున్నా బావుంటుంది గానీ, వస్తువు పాడు కాకుండా కొత్తది కొనాలంటే వేస్ట్ ఆఫ్ మనీనే గదా! మా ఫ్రిడ్జ్ అయితే ఇప్పటికి తీసుకొని ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ అయితే అవుతుందండి. బట్ ఇంతవరకి రిపేర్ అయితే రాలేదు. ఇంక సరే పని చేస్తుంది గదా! మళ్ళీ కొత్తది తీసుకోవడం ఎందుకని జెప్పేసి ఇంక నేనైతే తీసుకోలేదు. కాకపోతే కొద్దిగా ఇరుగ్గా అయితే ఉంటుందండి. ఇంక నేనైతే అన్నీ అటు ఇటు పడిపోయి ఉండేసరికి ఫ్రిడ్జ్‌లో మొత్తాన్ని గూడా ఇంక జాగ్రత్తగా ఒక లెవెల్‌లో అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని ప్యాకెట్స్‌ని నేను ఎలా బెడుతున్నానో. ఈ మొత్తం సెట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టిందండి. అన్నిటిని కూడా ఒకదాని మీద ఒకటి నీట్‌గా జాగ్రత్తగా పెట్టుకోవడానికి.
అలాగే ఈ జెప్టో యాప్‌లో మనం ఎవరినన్నా మన ఫ్రెండ్స్‌ని రిఫర్ చేశామనుకోండి, ఒక 5 ఫ్రెండ్స్‌ని మనకొక రూ. 200 వరకి కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ప్రమోషనల్‌గా వీడియోగా అయితే నేను చేయట్లేదండి. జస్ట్ నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే జెప్టో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో కొనుక్కోండి. అలాగే ఇంకా ఫ్రిడ్జ్ పైన చూసారు గదా! అసలు ఏ రకంగా అసలు చెత్తకుండీ ఉన్నట్లు ఉందని చెప్పొచ్చనమాట. అంత దారుణంగా ఉంది. ఇంకా అవి మొత్తం కూడా నేనైతే క్లియర్ చేశానండి. నాకు యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, కందిపప్పు, మినపప్పు ఇట్లాంటి ఐటెమ్స్ అన్నీ గూడా బయట పెడితే ఎక్కువ పాడైపోతాయి. ఎట్లాగో నేను ఒక 3 మంత్స్‌కి అట్లా సరిపడా తెచ్చుకుంటాను గాబట్టి, అవన్నీ బయటుంటే పాడవుతాయని నేను అన్నీ డబ్బాలో బెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నానండి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, అవైతే పాడుగావు. కాకపోతే ఫ్రిడ్జ్‌లో స్పేస్ అనేది స్టోరేజ్ స్పేస్ వచ్చేసి తక్కువగా ఉంటుందనమాట. అందువల్ల నాకు ఇట్లా ప్రాబ్లమ్ అరైజ్ అయింది. ఇంక చూసారు గదా! మొత్తం పిచ్చి పిచ్చిగా ఉన్న వాటన్నిటిని కూడా క్లియర్ చేసేసి మొత్తం నీట్‌గా ఆర్డర్‌గా పెట్టేసాను ఒక ఆర్డర్‌లో. ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ చూసినట్లయితే మీకే అర్థమవుతుందనమాట. పిచ్చి పిచ్చిగా లేకుండా ఎంత నీట్‌గా ఉంది అనేది. ఆల్మోస్ట్ ఒక మినీ సైజు కిచెన్ అని చెప్పొచ్చనమాట మా ఫ్రిడ్జ్‌ని. చూసి దడుచుకోబాకండి ఏంది ఈ రకంగా పెట్టాను అని జెప్పేసి. ఓవరాల్‌గా అయితే ఇలా సర్దుకున్నానండి. ఇంకా తర్వాత నేనేం జేస్తానంటే ఎప్పుడైనా సరే, డైలీ తినే ఫ్రూట్స్ వరకి డైనింగ్ టేబుల్ మీద ప్లేస్ చేస్తానండి వాటర్ బాటిల్స్‌తో పాటు. అలా అయితే మనకి అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి బయట పెడితే పాడవుతాయి గాబట్టి. ఇక్కడ చూసారు గదా! తినాల్సిన స్నాక్సు, అలాగే బనానా ఇంకా ఇవైతే బయట పెట్టానండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.